19వ శతాబ్దం మధ్యకాలం తిరువిదాంకూర్ మహారాజ సంస్థానం. ఎందుకు అందరినీ ఇంత అత్యవసరంగా పిలిపించారు? ఏదైనా యుద్ధం రాబోతోందా? అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. తిరువిదాంకూర్ మానం మర్యాద ఈరోజు పాతాళానికి పడిపోయింది. ఈ రాజ్యానికి పరిపాలకుడుగా ఉన్న నేను ఆ దేవుడి శాలిగ్రామం ఆభరణాలు కాపాడలేకపోయాను. ఒక దొంగ తస్కరించిన ఆభరణాలను ఇన్ని రోజులైనా వెనక్కు తీసుకురాలేకపోయిన నేను ఎందుకు పరిపాలకుడిగా ఉండాలి? మా సైన్యానికి తెలిసిన పని ఏమిటంటే ఏదైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడమే అని ప్రజలు అంటున్నారు. ఇది నవ్వుకునే విషయం కాదు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా పాచుపణిగారు? ఎందుకంటే మీరు తిరువిదాంకూరు సైన్యాధిపతి కదా. ప్రభు, దేవుని ఆభరణాలు తస్కరించిన దొంగలెవరో ఇంతవరకు మాకెలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. 4 దిశలా శోధిస్తున్న మన దళాలు సందేహిస్తున్నది కాయింకుళానికి చెందిన కొచ్చుని. సేనాపతి, తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడకండి. కొచ్చిమునినే దేవుని ఆభరణాలు దొంగిలించాడు అంటానికి సాక్ష్యం ఏంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన పూజారుడు వాడు ముఖానికి ముసుగేసుకున్నాడని కూడా చెప్పారు. ఆ ముసుగు దొంగ కొచ్చున్నే అయ్యుంటాడని సందేహంగా ఉంది. కాయిమల్ కేవలం గ్రామాధికారే కాదు, ఆయనకి మరిన్ని అధికారాలు మేమిచ్చున్నాం. చెప్పండి, వేరెవరి మీదైనా మీకు సందేహం ఉందా? లేదు ప్రభు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ప్రభువులు నమ్మకం ఉంచి మాకు మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆ దొంగని బంధించి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. మాటలు కోటలు దాటుతాయి, చేతలు శూన్యం. వీడు వాడే కదూ సేవకుల నాయకుడు? అవును, వీడు వాడే ఆరాటపుల వేలాయుధ చకవర్తి. మహారాజు కన్నా వీడే పెద్ద గొప్పవాళ్ళ ఎలా వస్తున్నాడో చూడు. బాగా ధనవంతుడు, అడిగేవాళ్ళెవరూ లేరనే అహంకారం. ఆగరక్కడా, ఏంటలా దూసుకుంటూ వచ్చేస్తున్నావు? మహారాజా వారిని కలిసి వెళ్దామని వచ్చాను. ఈ రోజు కలవడం కుదరదు, దర్బార్ నడుస్తుంది. నీలాంటి తక్కువ జాతి వాళ్ళు కలవడానికి మంగళవారం కేటాయించాం కదా, అప్పుడు వచ్చి కలు పో. ఆయన ఆహ్వానిస్తేనే వచ్చాను. ఆగరక్కడా, ఎంత పొగర్రా నీకు? తక్కువ జాతి వాళ్ళు 36 అడుగులు దూరంలో ఉండాలని తెలీదా? ధనం ఉందని పొగరు చూపించుకో, ముందు వెళ్ళిక్కడి నుంచే. అధికారి గారికి కోపం వచ్చేలా నేనేం మాట్లాడలేదే. అయినా నువ్వు నన్నేమనగలవు? మీ తాత ముత్తాతలు దొరల దగ్గర డచ్ వాళ్ళ దగ్గర బానిసల్ని పంపించి సంపాదించారని విన్నాను. నీ ఆటలు ఇక్కడ సాగవు. నంబి, ఏంటిది? మహారాజా వారి ఉత్తర్వుల ప్రకారమే ఆయన వచ్చారు. వేలాయుధ, మీరు లోపలికి రండి.